మంచానికే పరిమితమైన భర్తకు 10 ఏళ్లుగా సపర్యలు చేస్తూ కుమార్తె కోసం ఆమె పిల్లల కోసం బతుకిడుస్తున్న ఆమె పట్ల దేవుడు ఎందుకు కన్నెర చేశాడు. ఇళ్లలో కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆమెకు నెల రోజుల క్రితం భర్తను దూరం చేశాడు. ఇప్పుడు మనవడు మనవరాలు సహా ఆమెను కూడా అర్ధాంతరంగా తిరిగి రాని లోకాలకు తీసుకువెళ్లాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గ్యాస్ సిలిండర్ పేలి సజీవ దహనమైన కుటుంబం దీనగాథ ఇదే. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కలాల్వాడలో 50 ఏళ్ల చంద్రకళ నివాసం ఉంటుంది. నెల రోజుల క్రితం ఆమె భర్త సైదులు అనారోగ్యంతో మృతి చెందాడు. చంద్రకళ కుమార్తె ధనమ్మకు 2 పిల్లలు. ధనమ్మ భర్త 10 ఏళ్ల క్రితమే చనిపోయాడు. అప్పట్నుంచి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆసరా అవుతోంది. ఇటీవల ఉపాధి కోసం పుణేకు వలస వెళ్లింది. పిల్లలిద్దరూ అమ్మమ్మ దగ్గరే ఉంటూ చదువుకుంటున్నారు. గురువారం ఇంట్లో అందరూ నిద్రిస్తున్న వేళ ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల స్థానికులు మంటలు ఆపే ప్రయత్నం చేస్తుండగా ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలింది. దీంతో మంటల తీవ్రత పెరిగి ఇంట్లో ఉన్న ముగ్గురు సజీవ దహనమయ్యారు. నైట్ 11:30-12:30 ప్రాంతంలో కరెంటు షార్ట్ సర్క్యూట్ అయిందని మంటలు వస్తున్నాయని మాకు ఇంటి పక్కన లేపంగానే లేచి చూసినాం. అప్పటికి నీళ్లు పోస్తున్నాం కానీ ఏ మంటలు ఏమాత్రం సలారట్లేదు. లోపల పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే ఉన్నారు. ఎవరు కూడా స్పందించట్లేదు. నాకు తెలిసి మేము పోయేసరికి ప్రాణాలు పోయినట్టుంది. తర్వాత మేము వెంటనే పోలీసు వాళ్ళకి అగ్నిమాపక సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వాళ్ళు వచ్చి ఫైర్ చేసిన తర్వాత అప్పుడు తెలిసింది ముగ్గురు చనిపోయారని. నా అంచనా ప్రకారం ఒక్కలేని అనుకున్నాను, కానీ లోపల పోయేసరికి ముగ్గురు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. లోపలికి వెళ్లి చూడగా పూర్తిగా కాలిపోయిన స్థితిలో ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి సిలిండర్ పేలు ఉండొచ్చని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మిర్యాలగూడ 1 టౌన్ పిఎస్ లిమిట్స్లో ఖలీల్వాడ అనే ఏరియాలో ఒక ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ మెడికల్ వాళ్ళతోటి కాంటాక్ట్ చేసి అందరితో పాటుగా ఇమ్మీడియట్గా సీన్కి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టడం జరిగింది. టోటల్గా ఫైర్ ఎక్స్టింగ్విష్ అయిన తర్వాత మనం ఆ ఇంట్లో సెర్చ్ చేస్తే ఒక 3 బాడీలు దొరికినాయి. దీంట్లో ఒక ఎల్డర్లీ ఉమెన్ చంద్రమ్మ అని ఉన్నారు. షీ ఈజ్ ఏజ్డ్ అబౌట్ 50 years. ఆమె మనవడు మనవరాళ్ళు ఒకళ్ళు 16 years, ఒకళ్ళు 14 years. సో వీళ్ళందరూ కూడా ఇంట్లో పూర్తిగా కాలిపోయిన స్థితిలో వాళ్ళ డెడ్ బాడీస్ దొరికినాయి. సో బేసికల్గా క్రైమ్ సీన్ని చూసి తర్వాత అక్కడున్న పరిస్థితిని బట్టి మిగతా డిపార్ట్మెంట్స్ ఒపీనియన్ కూడా తీసుకుంటే ఈ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి సిలిండర్ బ్లాస్ట్ కావటం వల్ల సీవియర్ ఇంపాక్ట్ తోటి హై ఫైర్ తోటి ఈ ముగ్గురు కూడా చనిపోయినట్టుగా అనిపిస్తున్నది. మేము ఆ బాడీస్ని మిర్యాలగూడ మార్చరీకి షిఫ్ట్ చేయడం జరిగింది.